హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు చింత చిగురు మంచి కాంబినేషన్ రెసిపీ చేశానండి. ఈ కర్రీ ఎలా చేశాను అనేది వీడియోలో చూసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో చిన్న కామెంట్ ఇవ్వండి. ముందుగా చింత చిగురిని కాస్త క్లీన్ చేసుకున్నాము. ఈ చింత చిగురిని తీసుకుని లేత చింత చిగురు అయితే ఇలా 2 చేతులతో క్రష్ చేసుకుంటే ఇలా నలిగిపోతుందండి. ఇలా నలిగిపోతే కర్రీలోకి సరిపోతుంది. నేను తీసుకున్న చింత చిగురు కాస్త ముదురుగా ఉంది, అందుకే మిక్సీ జార్లో వేసుకుని 2-3 పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా పల్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా కాడలన్నీ తీసేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకుని 2-3 పల్స్ ఇచ్చుకున్నాను నేను. తర్వాత ఇలా ఉన్న కాడలన్నీ తీసేసి ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ కోసం గిన్నె పెట్టుకుని ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్ కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి 1/2 కప్పు దాకా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలను 1 కేజీ వరకు ఉన్నాయండి. కేజీ రొయ్యల్ని ఇలా ఆయిల్లో వేసేసుకుని ఒకసారి లైట్గా కలుపుకోవాలి. ఇలా ముందు రొయ్యల్ని వేపుకోవాలండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ పసుపు వేసి ఈ రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఇందులో నుంచి వాటర్ సపరేట్ అవ్వాలండి. ఈ సపరేట్ అయిన వాటర్ ఇలా సపరేట్ అయిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఇలా ఎగిరిపోయి ఉంటాయండి. ఇలా ఎగిరిపోయిన తర్వాత ఈ రొయ్యలన్నిటిని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్ ఇంకోస్త ఆయిల్ ఒక 4 ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఫుల్ కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ కలర్ వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కలు, ఒక 1/2 కప్పు దాకా టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి కలర్ మారుతున్నాయి కదా, ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా నీట్గా యాడ్ చేసేసుకుని మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా కలుపుతూ ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 2-3 పచ్చిమిర్చి స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు తినే స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి. అదేంటంటే రొయ్యలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాం కదా, అది కర్రీకి సరిపడా ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం 1 టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందు మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు అలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 2-3 నిమిషాలకి ఒక ఫుల్ కప్పు దాకా వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని కర్రీ దగ్గర పడే వరకు కాస్త ఉడికించుకోవాలండి. ఇలా కర్రీ దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చింత చిగురు పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. ఈ గరం మసాలా అనేది దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి 3 గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కాస్త కొత్తిమీర ఆకేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేగాండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.